హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగల్ రాజా. మళ్ళీ పాప నవ్వుకుంటూ మన మధ్యకి వస్తుంది అని క్లియర్గా అర్థమవుతుంది. సో సోషల్ మీడియాలో పునర్విక పాప ప్రజెంట్ తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఎంతో కొంత అమౌంట్ చాలా వరకు హెల్ప్ చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు జనాల దగ్గర నుంచి వెళ్ళిన అమౌంటే వాళ్ళకి అందింది. సో ప్రజెంట్ ఆ పేరెంట్స్ ఇద్దరు పాపను దగ్గరికి తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ని ప్రాధేయపడుతున్నారు. సో ఈ విధంగా మాకు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మీరు మాకు సపోర్ట్ చేస్తే తప్పకుండా పాప మళ్ళీ చిరునవ్వుతో మా దగ్గరికి వస్తుంది అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆ పేరెంట్స్కి అంటే పునర్విక పాప పేరెంట్స్కి అందిన అమౌంట్ వచ్చేసి అక్షరాల 10 కోట్లు. అది నేను చెప్పడం కాదు, స్వయంగా వాళ్ళ మాటల్లో వాళ్ళే చెప్తున్నారు. అంటే మాకు ఇంత అమౌంట్ అందింది సార్, ఇక ఉంది ఒక 6 కోట్ల బ్యాలెన్స్ ఉంది, అది గవర్నమెంట్ తరపు నుంచి మీరు ఏదైనా హెల్ప్ చేస్తే మా పాపను మేము బ్రతికించుకుంటామనేసి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఆ వీడియో చూశాక మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఎప్పుడు నేను చెప్పడమే, నేను మాట్లాడడమే కాకుండా మీకు క్లారిటీ వస్తుంది. సో ఒకసారి ఆ వీడియో చూడండి. నమస్కారం సార్. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి మా విన్నపం అండి. నా పేరు జేమ్స్ సురేష్ కుమార్, మా వైఫ్ పుష్పావతి, నా కూతురండి పునర్వికశ్రీ. తనకు వచ్చేసి ఎస్సీబై టైప్ 1 డిసీజ్ ఉందండి, జెనెటిక్ ప్రాబ్లం అంటారు. వచ్చేసి ఈ ట్రీట్మెంట్ మన ఇండియాలో లేదు సార్, ఫారెన్ లో ఉంటుంది అని డాక్టర్స్ చెప్పారు. ఆల్మోస్ట్ గా 2 years వరకు ఒక ఇంజక్షన్ వేయించాలి. ఆ ఇంజక్షన్ కాస్ట్ వచ్చేసి దగ్గర 16 కోట్లు అని చెప్పి అన్నారు సార్. ప్రజెంట్ వచ్చేసి పాపకి 11 నెలలు. ఈ డిసీజ్ వచ్చేసి 5 months తర్వాత బయటపడింది సార్. మేము హైదరాబాద్ లో రెయిన్ హాస్పిటల్ చేయించుకుంటున్నాము. సార్ చెప్పింది ఏంటంటే విత్ ఇన్ ఒక 1 year 1.5 year ఇంజక్షన్ వేస్తే అది బాగుంటుంది, లైఫ్ టైం తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇప్పటిదాకా 11 months సార్. ప్రజెంట్ గా పాప బాగానే ఉంది, త్వరగా ట్రీట్మెంట్ చేసి దాన్ని బతుకుతుంది సార్. ఇంకొకటి ఇలా ఉందని చెప్పేసి నేను ఎలాగైనా నా పాపను కాపాడుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చాను సార్. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కోసం, పబ్లిక్ సపోర్ట్ కోసం ముందుకు వచ్చాను. దాదాపుగా పబ్లిక్ నుంచి అంటే జనాభా నుంచే ఇప్పటిదాకా దగ్గర 10 కోట్ల దాకా అమౌంట్ వచ్చింది సార్. రిమైనింగ్ ఒక 6 కోట్లు ఉన్నాయి. అది కూడా మీ ద్వారా మీరు కనుగరిస్తే ఖచ్చితంగా మా పాప కండిషన్ వస్తుంది. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేసి మా పాపని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆ వీడియో చూశారు కదా, నాకు లైఫ్లో ఫస్ట్ టైం నేను రియలైజ్ అయ్యానండి. అంటే మనుషుల్లో ఐకమత్యం, మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే 10 కోట్ల రూపాయలు జస్ట్ అంటే ఎలా అంటే ఒక క్రౌడ్ ఫండ్ లాగా 10 కోట్ల రూపాయలు మన ఇండియా వైజ్గా వాళ్ళకి అందింది అంటే అది అసలు చిన్న విషయం కాదు. ఇక వాళ్ళు వేడుకున్నట్టే. అంటే నేను బిఫోర్ వీడియోలో కూడా చెప్పాను, వీళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు అంటే ప్రాధేయపడితే, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే, వాళ్ళ ప్రాబ్లం తెలుసుకుంటే గవర్నమెంట్, సో ఖచ్చితంగా ఈ పాప బ్రతుకుతుంది అని నేను కూడా బిఫోర్ వీడియోలో మాట్లాడాను. అండ్ ఈ వీడియో పైన అంటే పాపకున్న ప్రాబ్లం పైన మంచు మనోజ్ గారు స్పందించారు, అండ్ లోకేష్ గారు స్పందించారు, కేటీఆర్ గారు స్పందించారు, అండ్ చంద్రబాబు గారు మాట్లాడారు. చాలామంది మాట్లాడారండి గవర్నమెంట్లో. సో మాట్లాడారు, కానీ ఫైనాన్షియల్గా ఇప్పుడు వాళ్ళు ఏదైతే అమౌంట్ కోరుకుంటున్నారో 6 కోట్లు మీరే ఇవ్వగలరు సార్ ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు అంటే ఒక 1.5 year లోపే పాపకి ఇంజెక్షన్ చేయించాలి అని సంథింగ్ ఏదో చెప్తున్నారు. అంటే ప్రాణం అనేది మన చేతుల్లో లేనిది కదా, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఈ అంటే ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు పలానా టైంలో డెలివర్ అవుతారు అనేసి డాక్టర్లు చెప్తే అది ఓకే, అంటే అది ఒక టైం ఉంటుంది, కానీ వెళ్ళిపోయే ప్రాణానికి ఒక టైం ఉండదు. సో ఆ పాపని ఎంత వీలైతే అంత త్వరగా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పటి వరకు ఎవరైతే అమౌంట్ పంపించారో నా తరపు నుంచి కూడా మీకు చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు పడే వేదన అసలుకి అది మాటలు చెప్పలేము దాన్ని. అంటే ఏదో కోపం వచ్చి గట్టిగా అరుస్తాం, మాట్లాడతాం, కొడతాం, చేస్తాం, కానీ
ఒక పేరెంట్స్ బాధ పిల్లల్ని కోల్పోయినప్పుడు అది వాళ్ళకే తెలుస్తుంది. అలాంటి సిచ్యువేషన్ మన సర్కిల్లో కానీ లేదా మన కుటుంబంలో ఎవరికైనా జరిగి ఉంటే మనకు అర్థమవుతుంది ఆ బాధ. సో నేను అది అనుభవించాను, స్వయంగా నేనే అనుభవించాను. నా కుటుంబానికి కాదు, బయట వాళ్ళది కాదు, స్వయంగా నేనే అనుభవించాను. పిల్లల్ని కోల్పోవడం అనేది అసలు అది చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు ఎవరైతే హెల్ప్ చేశారో మరొకసారి చాలా 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 థ్యాంక్స్ అండి. 10 కోట్ల రూపాయలు ఆ పాప ప్రాణం కాపాడడానికి ఒక్కొక్క రూపాయి పోగైపోయి 10 కోట్ల రూపాయల దాకా వాళ్ళకి అందింది అంటే అది నాట్ ఏ జోక్. అసలు అది సాధ్యపడదు. కానీ మీరు అంతా హెల్ప్ చేశారు. నేను బిఫోర్ వీడియోలో అంటే జనాలందరికీ అసలు ఐకమత్యం లేదు, అసలు మనుషులే కాదు అని కోపంతో చాలా మాట్లాడాను. దానికి కూడా నేను సారీ చెప్తున్నాను అండి. ఎందుకంటే ఒక పాప ప్రాణం కాపాడడానికి మనం హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి? భారతీయులుగా మన భారతదేశంలో బ్రతుకుతూ మనతోటి ఉండే ఒక సహోదరుడు, ఒక సహోదరి, అంటే ఒక మన స్నేహితుడు అనుకుందాం, ఆ బ్రదర్ని, మన చెల్లెలు అనుకుందాం, వాళ్ళ మిస్సెస్ అక్కని. సో అలాంటప్పుడు మనం హెల్ప్ చేయకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు? అది కాకుండా ఏదో 1,00,000, 20,00,000, 10,00,000 లేదు 1 year లోపు కాదు, అది 16 కోట్లు. 16 కోట్లు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పటిదాకా 10 కోట్లు అందిందన్నా కూడా నాకు అసలు అది నమ్మాలనిపించట్లేదు. అంటే స్వయంగా వాళ్ళే చెప్పారు. అంటే అదొక షాకింగ్ సర్ప్రైజ్. అంటే మన ఇండియాలో అంత మ్యాక్సిమం ఎవరి స్వార్థంతో వాళ్ళు బ్రతికే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అమౌంట్ పాపకి హెల్ప్ చేశారంటే అది అసలు మామూలు విషయం కాదు. అందులో పంపించిన ఒక్కొక్క రూపాయి కూడా ఇప్పుడు పాప ప్రాణం నిలబెట్టడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో ఫైనల్గా నేను కోరుకునేది ఏంటంటే ఇక మిగతా అమౌంట్ ఏదైతే ఉందో 6 కోట్లు, సో గవర్నమెంట్ వాళ్ళు కానీ లేకపోతే పాపకి ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తారో హాస్పిటల్ డాక్టర్స్ కానీ, ప్లీజ్ సార్, అంటే ఇది అంటే మీకు సాధ్యం అయితే మ్యాక్సిమం ఆ అమౌంట్ తీసుకుని ఆ పాపకి ఇంజెక్షన్ చేయండి. లేదనుకుంటే ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో దయచేసి 6 కోట్లు పాప ప్రాణానికి అందించి ఆ పాప ప్రాణాన్ని నిలబెట్టండి సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి వీడియోస్ మీరు కావాలి అనుకుంటే మన జిగిల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.